బీసీలంతా కలిసికట్టుగా ఉండి ఐక్య ఉద్యమాలు చేస్తేనే మన హక్కులను కాపాడుకోగలుగుతామని సింగరేణి బీసీ ఉద్యోగుల ఐక్య వేదిక అధ్యక్షులు చంద్రమౌళి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఐటింగ్లైన్ కాలనీలోని సింగరేణి ఉద్యోగుల బీసీ ఐక్య వేదిక సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా జ్యోతిరావు పులే అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి మాట్లాడారు. సింగరేణిలో ఇతర కార్మిక సంఘాలలో ఉన్నప్పటికీ మన హక్కుల సాధన కోసం కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని తెలిపారు. మన హక్కుల సాధన విషయంలో ప్రతి ఒక్క బీసీ ఉద్యోగి ఐక్యతతో ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రభుత్వం బీసీలకు కేటాయించిన వాటా కోసం ఉద్యమించైనా దక్కించుకోవాలని తెలిపారు. రాజకీయంగా ఉద్యోగాలలోనైనా మన వాటా మనం దక్కించుకోవాలని తెలిపారు. ఈ నెల 7వ తేదీన ఢిల్లీలో జరిగే ఐక్య వేదిక సమావేశానికి తరలి వెళ్లాలని, అట్టి సమావేశంలో మనకు రావాల్సినటువంటి హక్కుల గురించి మాట్లాడవలసిన అవసరం ఉందని తెలిపారు. పోరాటాలు చేసి ముఖ్యంగా మన సకల జనుల సభ్యులు మన సింగరేణి బిడ్డలు ఏ రకంగా పోరాడమో అందరికీ తెలుసు. మరి అదే స్ఫూర్తితో ఈరోజు బీసీ నినాదంతో ముందుకు పోవడం జరుగుతుంది. అందరికీ కూడా గట్టిగా ఒకసారి ముందుకు అందరికీ కూడా 60% ఉన్నా కానీ 42% రిజర్వేషన్ ప్రకటించారు, ఆర్డినెన్స్ పంపించారు మన తెలంగాణ గవర్నమెంట్. మరి ఎంతో ధైర్యంతో ముందడుగు వేసిన మన తెలంగాణ గవర్నమెంట్ ఒకసారి గట్టిగా చెప్పడంతో మనం అభినందన తెలియజేద్దాం. మరి ఆ 42% పంపించారు, మరి అది అమలవుతుందా? ప్రతి ఒక్కరికి అదొక క్వశ్చన్ మార్క్. అవుతుందా లేదా? 42% అమలవుతుందా లేదా అంటే మనకు 1992లో మనకు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఇందిరా సాహ్ని అని ఒక మేడం లేడీ పిటిషన్ దాఖలు చేసింది. మరి ఆ సందర్భంగా ప్రతి రాష్ట్రంలో కూడా బీసీలకు 27% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి సూచిస్తూ ఎక్కడ కూడా ఏ రాష్ట్రం కూడా 50% కంటే రిజర్వేషన్ ఎక్కువ ఉండదని చెప్పి వాళ్ళు తీర్పు చెప్పడం జరిగింది. మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మనకి 50% దాటుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనకు తెలంగాణలో 29% బీసీలు అనుకుంటున్నాము, 15% ఎస్సీలు ఉన్నారు, 10% ఎస్టీలు ఉన్నారు. మరి దాటుతుంది కదా, దాదాపు 67% వరకు అవుతుంది. వస్తుందా మరి అని అందరికీ ఒక డౌట్ ఉంది. ఖచ్చితంగా చిత్తశుద్ధితో పనిచేస్తే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే భారతదేశ చరిత్రలో 1992లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత 1994లో తమిళనాడు గవర్నమెంట్ సాధించుకుంది. ఇప్పుడైతే 69% రిజర్వేషన్లో నడుస్తుంది తమిళనాడు గవర్నమెంట్. మరి ఖచ్చితంగా దాన్ని అంటే 9th షెడ్యూల్ మనకు 9th షెడ్యూల్ ఇట్లా అమలు పరిచినట్టు రాజ్యాంగంలో 9th షెడ్యూల్ అని 1951లో 9th షెడ్యూల్ అమలు పరిచారు. సో 9th షెడ్యూల్ ఇట్లా మనము అమలు చేసినట్టయితే ఎవరు కోర్టులో కేసు చేసినా కానీ ఆ కోర్టు చెల్లదు, అంటే ఆ పిటిషన్ చెల్లదు. కాబట్టి మన గవర్నమెంట్ చిత్తశుద్ధితో పోరాటం చేస్తే ఖచ్చితంగా మనం అనుకున్న 42% సాధిస్తాము. ఎందుకంటే నాకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే మనం ఒక ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కిరీటం ఇప్పుడు బీసీ నినాదం లేని ఎక్కడికి పోయినా కానీ బీసీల గురించి చర్చ మొత్తం బీసీల మీద నడుస్తుంది. కాబట్టి మనం ఇదే స్ఫూర్తితో మనం ముందు సాగినట్టయితే సింగరేణిని స్ఫూర్తి తీసుకొని ప్రతి డిపార్ట్మెంట్ కూడా ముందుకెళ్ళి సాధిస్తుందని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాగే మన పోరాటాన్ని చూసి సింగరేణిలో బీసీల పోరాటాన్ని చూసి ఈ మధ్యలో మీరు చూశారు, ఢిల్లీలో 6th 7th రోజు సెమినార్ ఉంది, ఆల్ ఇండియా సదస్సు. మరి ఆ సదస్సుకి మన సింగరేణి బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ చంద్రమౌళి గాలని వాళ్ళు మన ఇన్విటేషన్ ఇచ్చింది. సింగరేణి బీసీ బిడ్డలందరికీ కూడా ఇన్విటేషన్ ఇచ్చారు. డెఫినెట్గా అది మనకు గర్వకారణం అని చెప్పుకోవచ్చు. మన తెలంగాణ నినాదాన్ని గట్టిగా అక్కడ వినిపించడానికి ఒక 6 పోతున్నాం ఈ రిప్రజెంటేటివ్గా. అంటే దాదాపు 25,000 మంది సింగరేణి బీసీ బిడ్డల రిప్రజెంటేటివ్స్గా గట్టిగా అక్కడ నినాదం వినిపిస్తాం, మన వాయిస్ కూడా వినిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మురళీకృష్ణచారి, జిగురు రవీందర్, ఐల శ్రీనివాస్, మల్లేశం అధిక సంఖ్యలో బీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.